ఒక్కటి అయినది ఒక్కటి బోల్తా కొట్టిందిలే బుల్బుల్ పిట్ట అనుకున్నది అయినది ఒక్కటి బోల్తా కొట్టిందిలే బుల్బుల్ పిట్ట గుట్టు నిమిషంలో తెలిసింది. తుడిచింది చాలు, సూపర్ మార్కెట్ కి వెళ్ళి ఈ సరుకులు తీసుకురా. ఈ సరుకు లిస్ట్ లో లేదండి, మా ఊరు ఓటర్ లిస్ట్ లా ఉంది. నువ్వు తినే తిండికి ఈ లిస్ట్ చాలా చిన్నది, మోసుకుని పట్టుకురా. కోర్టులో లిస్ట్ ఇస్తే చాలండి, డబ్బులు ఇవ్వక్కర్లేదా? లిస్ట్ ఇస్తే సరుకులు ఇచ్చేయడానికి అదేమైనా మీ బాబు గడి షాపా? నేను అడిగేది అదేనండి, అదేమన్నా మీ బాబు గారి షాపా అని. నువ్వే ఇవ్వు. మీరు నాతో ఎక్సికలాడుతున్నట్టున్నారు. ఎక్సికలాడడానికి నువ్వెవరైనా రావనుకుంటున్నావురా? ఊరుకోండి, ఎంత బావైనా మగాడితో సరసాలాడతాడేంటండి. ఎక్స్ట్రా లాపి సరుకులు పట్టుకురా. నా నెక్కడికి జేబులో పర్సు ఉన్నాయి గాని అందులో పైసా కూడా లేదండి. అవునా? డబ్బులు లేకుండానే కిడ్నాప్ ప్లాన్ చేసావా? సత్య ప్రమాణకంగా చెప్తున్నానండి, నన్ను పడేస్తానా 10 రూపాయలు కూడా రాలు, నమ్మండి. సర్లే, నమ్ముతున్నాను. అమ్మయ్య, అయితే డబ్బులు ఇవ్వండి. నేను నమ్మాను అన్నాను కానీ ఇస్తానలేదు కదా. ఇది అన్యాయం అండి. నువ్వు న్యాయం గురించి, తాలిబాన్ల అహింస గురించి మాట్లాడకూడదు. లేనిది ఉంది అనుకోవడం అహంకారం, ఉన్నది లేదు అనుకోవడం అమాయకత్వం. నా దగ్గర డబ్బులు లేవంటే ఏంటంటే, లేకపోతే సంపాదించు, చేతి కాకపోతే అడుక్కో. నాకు ఆ సరుకులు కావాలి, అవి నువ్వే తేవాలి. నేను తానంటే గవర్నర్కి ఫోన్ చేస్తాను. చేసుకో, నేను ఇక్కడ ఉండాల్సిన అవసరం నాకన్నా ఆడికే ఎక్కువ ఉంది. ఓ, అదా నీ ధైర్యం? అయితే నేను అరిచి గోల పెడతాను. చుట్టుపక్కల వాళ్ళందరినీ పిలిచి నువ్వు నన్ను రేప్ చేయబోయావని చెప్తాను. చెప్తే వాళ్ళు నిన్ను కాలర్ పట్టుకుని బయటికి లాగి కాళ్ళ విరగొడతారు. అప్పుడు టీవీలో బ్రేకింగ్ న్యూస్ వస్తుంది, పేపర్లో ఫోటోస్ వస్తాయి. అయ్య బాబోయ్ బాబోయ్ బాబోయ్, నువ్వు మా ఊరి సంత సుబ్బాయమ్మలాగా మా సెడ్దాన్ లాగా ఉన్నావే. ఏదో సరుకుల కోసం ఇంతకు తెగిస్తావా? అవును. నీకు అంత శ్రమ ఎందుకులే, తెస్తానులే. అలా రా దారికి. దీనిది అహంకారం అమాయకత్వం కాదు, శాడిజం. పదా, తోడుగా నేను కూడా వస్తాను. తాటి తోపులో తీతుపెట్లాగా ఈడొకడు నా ప్రాణానికి. సరే, రెడీ అవ్వు. నాకు నీ మొహం చూస్తుంటే జాలేస్తుంది రాజా, నీ పరిస్థితి చూస్తుంటే బాధేస్తుంది. మీ అక్క నా 10 లక్షలు అగ్గొట్టడానికి వేసిన ప్లాన్ అనిపిస్తుంది. ఇది మాత్రం బాగా చేసా. అంతే కదరా, మిమ్మల్ని చూస్తుంటే నాకు అసహ్యం కూడా వేస్తుంది. ఇలాంటి పంచులేస్తేనే నాకు కోపం వస్తుంది. ఇప్పుడు డబ్బులు ఎలా సంపాదించాలి తెలియక తల తిరుగుతుంది. ఇంటారంటే నా దగ్గర ఒక సలహా ఉంది. ఏంటది? నీ దగ్గర ఒకటి ఉంది కానీ లేదనుకుంటున్నావు. దీన్నే అమాయకత్వం అంటారు అని ఏదో చెప్పాడు. ఇందాక నువ్వే చెప్పావే. అయినా నాకు తెలియకుండా నా దగ్గర ఏముంది? చేతికి బంగారు రింగ్ ఉంది. అంటే దమ్మేమంటావా? నువ్వు ఆవేశంలో ఆప్షన్ మర్చిపోతున్నావు. డబ్బు కావాలంటే అమ్మక్కర్లేదు, తాకట్టు పెడితే చాలు. ఇది మా అమ్మ ఇచ్చిందిరా. అమ్మ అవసరం, నాన్న నమ్మకం. అవసరానికి అమ్మ ఇచ్చింది, నువ్వు తాకట్టు పెట్టుకోలేవా? నన్ను నిలువు దోపిడీ చేసేస్తున్నారు కదరా. నేను సలహా మాత్రమే ఇచ్చాను, చాయిస్ నీకే వదిలేశాను. ఇప్పుడు సరుకులు లాగా ఇంటికి వెళ్తే అది నన్ను బయటికి గెంటేస్తుంది. నా 10 లక్షల కోసం అమ్మ రింగు త్యాగ చేయడంలో తప్పు లేదు. ఎగ్జాక్ట్లీ. సరే, ఇప్పుడు నేనేం చేయాలి? అక్కడికి వెళ్ళాలి, పదా. అరే బంటి, ప్లీజ్ రా, అమ్మ రింగ్ రా, సెంటిమెంట్ రా, ఒక్కసారి ఆలోచించరా. నీ సెంటిమెంట్ మోహన్ చూడలేక చేస్తున్నాను. ప్లీజ్ ప్లీజ్. సరే, నేనేం చెప్పి చేస్తావా? అమ్మ రింగ్ తప్ప ఏదైనా చేస్తాను. ఖాళీ రోడ్ ఇంకెంతసేపు చూస్తారా బాబు, ఏదో ఒకటి చేయరా. ఏం చేయాలన్నా టైం రావాలి. మరి టైం రావాలంటే ఏం చేయాలరా? వెయిట్ చేయాలి.
ఎక్కడ అదిగో ఆంటీ వస్తుంది చూసావా? చూసాను రా, చాలా బండగా ఉంది. తన మెడలో గొలుసు కూడా అలానే ఉంది. ఆ, అది మనం ఏం చేసుకుంటాం, మనకు కావాల్సిన డబ్బులు కదా. ఒరే పిచ్చి మేస్త్రి, అబ్బా బంగారం కొట్టేసి అమ్మేస్తే డబ్బులు వస్తారా? ఓ అలాగంటావా? వెళ్ళి ఆంటీ మెడలో గొలుసు లాక్కొచ్చు. ఇప్పుడేమైందిరా? సీన్ స్టార్ట్ చేసే ముందు బిల్డప్ కావాలి కదరా. అవునవును తీసుకో. నేను 3 అంకెలు లెక్క పెడతాను, అప్పుడు వెళ్ళు. 1 2 ఏంటి ఏం లేదండి. ఆంటీనా? ఒక్క నిమిషం ఆగవే. ఏంటి నీ బాధ? ఏం లేదండి, జాగింగ్ జాగింగ్. మిట్టు మధ్యన జాగింగా? నా ఇష్టం. ఏంటి నీ బాధ? మీరు అందంగా ఉన్నారని. ఏంటి? ఒరేయ్! ఒరేయ్, ఆగరా! ఐడియా. ఇంకొకసారి వీధిలో కనిపించావంటే చంపేస్తాను వెదవా. థ్యాంక్స్ బావా, ఉంటాను. ఏంటది? ఇందాక స్టెప్ చెప్పేటప్పుడు ఒక స్టెప్ మర్చిపోయా. ఏంటది? స్టెప్ నెంబర్ 2, కొట్టేసే ముందు గొలుసు గోల్డ్దో గిల్టుదో చూసుకోవాలి. ఆంటీ గొలుసు గిల్టుది. అవునా? నీకు ఆ విషయం చెప్దామని ట్రై చేసే లోపు నువ్వు నా కాలు తగిలి కింద పడిపోయావు. అనవసరంగా దాని చేతిలో సాగు దెబ్బలు తిన్నాను కదరా. ఇలాంటి వాటిలో దొరికితే బాధపడకూడదు. ఎక్స్పీరియన్స్ వచ్చిందని హ్యాపీగా ఫీల్ అవ్వాలి. పదా ఎక్కడికి? దొంగతనం చేయడం నీ వల్ల కాదు గాని పాతడినే ఫాలో అవుదాం. ఏంటది? అమ్మ సెంటిమెంట్ సింపుల్. నీ చేతుకున్న బంగారింగ్ అమ్మేస్తే డబ్బులు వస్తాయి. నువ్వు అడి తిరిగి మళ్ళీ ఎక్కడికి వస్తున్నావంట్రా? నీకు వేరే ఆప్షన్ లేదు రాజా బాబు. వెనలా మా అమ్మ ముచ్చటపడి చేయించిన ఉంగరం ఇలా ఖర్చు అయిపోద్దని కల్లో కూడా అనుకోలేదు. ఏడీడు కనిపించట్లేదు. ఈ బండ పిసుకారు ఎక్కడ? ఆడొచ్చేలాగా ముందు సరుకులు తెచ్చేద్దాం. ఒక్కసారి, ఇంకొకసారి. ఆగు, ఇంకా ఆగిపో. ఏంట్రా, నేనేమో మహేష్ బాబు లాగా, నువ్వేమో సీతమ్మ వాకిట్లో సినిమాల చెట్టు సినిమాలో హీరోయిన్ చెల్లిలాగా. ఏంటి నీ గోలా? ఏం కావాలి నీకు? అదే ఫేసు, అదే ఎక్స్ప్రెషన్, అదే డైలాగ్ డెలివరీ. మీరే అది నాకు తెలుసు. ఏంట్రా నీకు తెలుసు? మీరే కదా? నేను కాకపోతే నువ్వు అవుతావా? మీరు 100% లవ్ సినిమాలు చేశారు కదా? నేనా?
లేదయ్యా, నువ్వు ఎవరిని చూసి ఎవరు అనుకున్నావో. లేదు లేదు, మీరు అబద్ధం చెప్తున్నారు. కాదయ్యా. గుర్తొచ్చింది, ఆ, ఆ, మీరు కిక్ లో ఉన్నారు కదా. ఏ, ఏ, నేను సినిమా ఆర్టిస్ట్ కాదు, నేనే సినిమా చేయలేదు. ఎందుకు సార్ ఇన్ని సినిమాలు చేసి కూడా చేయలేదని మా ఫ్యాన్స్ మనోభావాలు దెబ్బతీస్తారు. మీకోసం రక్తదానాలు చేస్తాం, కటౌట్లు కడతాం, వాటికి దండలేసి దండీలు తీసి మీకు పాలాభిషేకాలు చేస్తాం. అదేనా మేము చేసిన తప్పు? అయినా మిమ్మల్ని మేము ఏడుతాం. మీ చల్లని చిరునవ్వుతో మా భుజాల మీద చెయ్యి వేసి ఒక్క సెల్ఫీ గుర్తు కోసం, ఒక్క ఆటోగ్రాఫ్, అంతేగా? చెప్పండి సార్, నిజం చెప్పండి. మీరేనని మీకు మీరుగా ఒప్పుకోండి, లేదంటే ఈ కత్తితో కొనుపు వదిలేస్తా. చెప్పండి. కుంఫు పాండాలో పాండా మీరే కదా? నేను పాండా ఏంట్రా? గెటప్ వేసి ఉంటారు సార్, అది మీకు వెన్నతో పెట్టిన విద్య కదా. వామ్మో, ఈడెవడో నాకు వీరాభిమానిలా ఉన్నాడు. ఒప్పుకోకపోతే ఆడు కోసుకోవడమో నన్ను కోసేయడమో ఏదో ఒకటి చేసేలా ఉన్నాడు. ఒప్పుకుంటే పోలా? బ్రదర్, నువ్వు అన్నట్టుగా ఆ పాండా నేనే. చిచి, ఆ పాండా గెటప్ వేసుకుంది నేనే. నాకు తెలుసు సార్ మీరేనని. ఒక్క ఆటోగ్రాఫ్ సార్, ఒక్క ఆటోగ్రాఫ్. నోటి మీద పెట్టకూడదయ్యా, కేసు అది. అయితే నా చేతి మీద పెట్టండి సార్, మీకు గుర్తుగా దాచుకుంటాను. ఓకేనా? థ్యాంక్ యూ సార్. సార్ తినండి సార్, కరిగిపోయేలా ఉంది. రాబయ్యా, కూర్చొని ఊరు తిను. మీ ముందు కూర్చొని ఐస్ క్రీమ్ తినలేను సార్. మీ పేరు చెప్పి పార్సిల్ తీసుకెళ్తాను. ఏంటో నీ అభిమానము. ఓకే, తీసుకెళ్ళు. థ్యాంక్ యూ సార్. మంచి సార్. సార్, ఈ పార్సిల్ బిల్ కూడా మీదేనా? మన పైన ఇచ్చి పంపించు. ఉంటాను సార్. నాకింత ఫ్యాన్ ఫాలోయింగ్ ఉందని తెలిస్తే ఆ రాజుగారు చచ్చూరుకుంటాడు. యదవా, ఈ ఎలుగుబంటి కూడా ఇంకా రాలేదేంటి? ఎక్కడ తగలడ్డాడో ఏంటో. ఇది ఇలా పిలుస్తుంటే ఈడు ఇంకెక్కడికి వెళ్తాడు? ఈ షాప్లోకి వెళ్ళుంటాడు. బంటి, ఏం చేస్తున్నావురా? క్రికెట్ ఆడుతున్నాను. కనబడుతుందిరా. స్కోర్ ఎంత? వీడితో కలిపి 8 కప్పులు. ఇంకో 2 వేస్తే 10 అవుతాయి. అవుతాయి. 4 కొడితే మూతిపళ్ళు మొత్తం రాలుతాయి. అసలు ఎవరు రమ్మన్నారా నేను ఇక్కడికి? మిక్కీ మౌజ్. అది రమ్మంటే వచ్చి మెక్కేయడమేనా? ఇప్పుడు దీనికి డబ్బులు ఎవరు కడతాడు? ఇంకెవరు, నువ్వే. ఆహా, లాడమ్మ మొగుడులాగా దర్జాగా చెప్పేస్తున్నావే. నా దగ్గర డబ్బులు. నీలాంటి అమాయకుడు అబద్ధం చెప్తే ఐస్ క్రీమ్ లో ఆవకాయ కలిపినట్టు చండాలంగా ఉంటుంది. నిజంగా నా దగ్గర డబ్బులు లేవురా. ఇంకా తాకట్టు పెట్టావుగా. సరుకులు తీసుకొచ్చాగా. ఎంత కొంత మిగిలింటాగా. మొత్తం డబ్బులు అయిపోయాయిరా. ఏంటి? మొత్తం డబ్బులు అయిపోయాయి. కూల్ కూల్, కామ్ గా ఉండు. నీకు కూడా మంచి ఐస్ క్రీమ్ తెప్పిస్తాను, టేస్ట్ చేయి. నిజంగా నీ దగ్గర ప్లాన్ ఉందా? నీకు వేరే ఛాన్స్ ఉందా? వేరే రాజాకి వెనెలా ఐస్ క్రీమ్ తీసుకురా. రాజా, రాజా. పో. సార్, బిల్. బిల్. మా కుర్రాడు దీనికి వెళ్ళాడు. ఆడొచ్చేదాకా ఆగండి. వాడు రాడు. ఏ, లోపల ఇరుక్కుపోయాడా? లేదు, ఇంటికి వెళ్ళిపోయాడు. అలా ఎలా వెళ్ళిపోతాడు?
ఇప్పుడు తప్పించుకోవడానికి ప్లాన్ ఎవరు చెప్తారు? మేము చెప్తాంగా. ఏమండే? అబ్బా. రేయ్ వాటి టైం అయిపోయింది, ఇప్పుడు ఈ టైం స్టార్ట్ అవుతుంది అన్నమాట. ఇది వేసుకుని ఇక్కడ నిలబడితే అసహ్యంగా ఉంటదండి. ముందు అలానే ఉంటుంది బాబు, ఓ గంట అయిన తర్వాత అలవాటు అయిపోతుంది. వేసుకో. అరే ఈ చేత వేయించరా. రేయ్ ఆ, 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 థ్యాంక్ యూ బ్రదర్, మీరు వచ్చి నన్ను కాపాడారు. అబ్బా. ఛీ, ఈ డ్రెస్ లో ఏదో నల్లులు కుట్ర చోట కుట్టి చంపేస్తున్నాయి. దేవుడా, నన్ను ఎందుకు ఈ నరకలో నిలబెట్టావు సామె? రేయ్ పెట్టుకో. మోహన్ గారు, రే మోహన్, రే మోహన్, మోహన్, అరే మోహన్, నేను రా. తాళాలు ఇవ్వండి సార్. ఎందుకు? ఎందుకంటారండి సార్? పార్కింగ్ చేస్తాను. నేను వేసుకొచ్చింది స్కూటర్ అయ్యా, కారు కాదు. నా కార్ నప్పుడు రాదండి, స్కూటరే కావాలి. హే, చాలా తమాషాగా మాట్లాడుతున్నావు. ఏ ఊరు నీది? భీమవరం మాత్రం కాదండి, మీ ఊరు అదే కదా. అరే మా ఊరు నీకెలా తెలుసు? తమ్ముడు ఇది మర్చిపోయావు. వీడెవడో మననే పిలుస్తున్నట్టున్నాడే. Mustafa, don't worry, Mustafa. Kalam ni nestam, Mustafa. ఓ వదలండి. అమ్మో వీడా, ఇప్పుడు మనం వీడిని కలిస్తే మనకు తగులుకుంటాడు, వాడితో పాటు మనకు నాలుగు తగులుతాయి. ఐస్ క్రీమ్ తిని డబ్బెక్కొట్టమే కాకుండా ఈ డ్రెస్ దెబ్బేద్దాం చూస్తున్నావా? ఊరుకోండి, దొబ్బేయడానికి ఏదైనా సూటా? ఎలక తెచ్చిన వాసన వస్తా. చూస్తావట్రా వాయించు. అయ్యో, మోహన్, మోహన్. అరే ఇంకొకసారి నా ఐస్ క్రీమ్ షాప్ కు వచ్చావా నిన్ను చంపేస్తా. ఎలా? యారా నా స్కూటర్ దొబ్బేద్దాం అనుకున్నావురా? దొబ్బేయడానికి ఏదైనా బెంచ్ కారా? నెహ్రూ గారి కాలం నాటి స్కూటర్. దీన్ని ఎత్తుకొచ్చాకంటే అబ్బా తోసుకెళ్తేనే ఇంకా స్పీడ్ వెళ్ళేది. అబ్బా నిన్ను ఏ కొడతావా? కొట్టు 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 కొట్టు. కొట్టండ్రా, కొరుకుతా. నీ గూడు చెదిరింది, నీ గుండె పగిలింది, ఓ చిట్టి పావురము ఎవరు పుట్టారు, ఎవరు పుట్టారు, ఎవరు పుట్టారు. ధాన్యం పొట్టు తీసేసినట్టు చర్మం వలిసేసరి యాదవలు. అమ్మా 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 అమ్మా. రాజాబాబు, అమ్మా దెబ్బలు బాగా తగిలినట్టున్నాయిగా, మధ్యలో వచ్చి నేను సేవ్ చేయలేకపోయాను. ఇదిగో మందు తెచ్చాను, రాసుకో. మీరు మనిషికి పుట్టలేదురా, మాయకి పుట్టారు. నన్ను ఇరికించి కొట్టించి ఇప్పుడు మందు రాసుకోమంటావా? రాసుకో రాజాబాబు. రే నిన్ను వదలను. అబ్బా, ఎక్కడ పుట్టాడా? అనుకున్నావా నిన్ను? అబ్బా, అబ్బా, అయిపోయారా నాకు? ఆ
హలో ఆ, అబ్బా అబ్బా ఆ, 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 ఎందుకు కొడుతున్నారు? లేదండి దొంగట ఆడుకుంటున్నాం. ఎదగ మీరెవరు? మేము బాలరక్షక సంఘం నుంచి వచ్చాం. బాబు ఇట్రా. ఇతను నిన్ను హింసిస్తున్నాడా? అవునా ఆంటీ? విన్నారుగా, మేము అడిగిన ప్రశ్నలకి సమాధానం చెప్పు, మిగతాది మేం చూసుకుంటాం. ఇతను నిన్ను కొడుతున్నాడా? ఎస్ గిల్లాడా? ఎస్ రెక్కాడా? ఎస్ నిన్ను టీవీ చూడొద్దంటున్నాడా? ఎస్ సినిమా చూడొద్దంటున్నాడా? రోజు నిన్ను చదువుకోవద్దంటున్నాడా? ఎస్ మేడం 100కి 100 వచ్చాయిగా? వీడు అబద్ధాలు చెప్పడంలో మాస్టర్ అండి. వీడికి 100 ఏంటి, 1000 మార్కులు పెట్టినా 1000 వస్తాయి. అంటే వీడికి 10 years 10 years అంటే ఏంటండి? జైలు శిక్ష. ఆడు పిల్లోడు కాదు మేడం, బండోడు వయసు తగ్గించి చెప్తున్నాడు. నువ్వు ఏడవకు నాన్న. నువ్వు ఇంటికెళ్ళమ్మా, నువ్వు ఇంటికెళ్ళు. మరి నేనండి? నువ్వు జీప్ ఎక్కు. మేడం ఇందులో కుక్కలు ఉన్నాయి మేడం. అవి కూడా నీలాగా పిల్లల్ని హింసిస్తున్నాయి. అయ్యో